ఇవాల్టి రెసిపీ చింతకాయ గుజ్జు. చింతకాయలు 200 గ్రామ్స్, సాల్ట్ 1 టీ స్పూన్, ఎల్లిపాయలు 6, పచ్చిమిరపకాయలు 10, కొత్తిమీర 2 గ్లాస్ వాటర్. ఇప్పుడు చేసే విధానం: ముందుగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్, ఎల్లిపాయలు అన్నీ మిక్సీకి వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాస్ వాటర్ చెప్పినాను కదా, ఇవి బాగా మరిగించుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసినాను. ఇవి బాగా ఉడికిన తర్వాత చింతకాయలు దాంట్లోకి వేసి ఉడికించుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయినాయి కదండి. ఇప్పుడు చింతకాయలు వేద్దామంట దీంట్లోకి. చూసారు కదా, చింతకాయలు దీంట్లోకి వేయాలి. చింతకాయలు వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చింతకాయలు బాగా కడుక్కొని ఉంచుకోండి, లేకపోతే మట్టి మట్టి వస్తాయి. మళ్ళీ అదే వాటర్తోనే మనం గుజ్జు తయారు చేసుకోవాలి కాబట్టి చింతకాయలు బాగా కడుక్కోండి. ఇది సీజన్ కాబట్టి ఈ సీజన్లో బాగా దండికి దొరుకుతాయి కాబట్టి చింతకాయలు మంచిగా తెచ్చుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు ఉడికేకి పెడదామంట, బాయిల్ అయ్యేకి. చూసారు కదా, ఉడికిన ఇప్పుడు 10 నిమిషాలు అయింది. మనం స్టవ్ ఆఫ్ చేద్దామంట. చూడండి, ఇట్లా ఉడికించుకోవాలి, ఇట్లా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల పాటు చల్లబడిన తర్వాత దీని నుంచి మనము రసం అంతా తీసుకోవాలి, వడగొట్టుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు చల్లబడేకి పెడదామంట. ఇప్పుడు ఇది చల్లగైందండి. ఇది ఇంత మనం ఇట్లా గొజ్జు చేసుకోవాలి. ఇలాగే చల్లగా చేసుకున్నాక చేసుకోండి, లేకపోతే చాలా వేడిగా ఉన్నప్పుడు చేసి కాదు. ఇది చింతకాయలు కదా, కాలిపోతే చేతులు. నేను ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాగానే చేస్తున్నాను. ఇట్లా అంతా రసం తీసేసుకోవాలి, తీసేసుకొని వడగొట్టుకోవాలి. మనము ఇట్లా అంతా రసం పిండి వేసుకోవాలి. మనము కాయలంతా దీనికి ఉండే గుజ్జంతా మనం తీసేసుకోవాలండి. తీసుకుంటే దీని గుజ్జంతా వస్తుంది, వడగొట్టుకుంటామంట. చూసారు కదా, గట్టి గిట్ల పిండండి, దాని గుజ్జంతా వస్తుంది మనకి. ఇప్పుడు ఇదింతా గొజ్జు తీసినాం కదా, ఇంకొక గిన్నె పెట్టేసుకొని మనము ఒక క్లాత్ వేసుకొని వడగొట్టుకోవాలి. చూసారు కదా, ఇలాంటి క్లాత్ వేసుకొని వడగొట్టుకోవాలి. మనకి నీట్గా అంతా గొజ్జంతా దీంట్లోకి వస్తుంది. మన మామూలు జాలీలో, కాఫీ జాలీలో అయితే రాదు. దానికి నేను కాటన్ దీంట్లో తీసుకున్నాను. నేను ఇట్లా క్లాత్కి వేసుకున్న తర్వాత మనము దీని రసం అంతా ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకుంటే మనకి ఏం కానీ పుల్లలు కానీ ఏం కానీ ఉండదండి. గట్టిగా పిండి వేసుకోండి, రసం వస్తుంది. దానికి 2 గ్లాస్ వాటర్ వేస్తే మనకి చూడండి 1 గ్లాస్ వాటర్ అయ్యేంత వస్తుంది గొజ్జు. ఇప్పుడు ఇది అయిపోయింది, పక్కకు పెట్టేద్దామంట. ఇప్పుడు గొజ్జు తీసినాం కదండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 గరిట ఆయిల్ వేయండి. ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను నేను. ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర,
ఇప్పుడు ఇది హీట్ ఎక్కుతా ఉంది. కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కరివేపాకు, కరివేపాకు రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ గొజ్జు దాంట్లోకి వేసేయండి. ఇప్పుడు ఈ గొజ్జు అంతా తీసుకున్నాం కదా మనము. ఈ గొజ్జుని దీంట్లోకి వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మనం మిక్సీకి వేసి ఉంచుకున్నాం కదా జార్లోది, ఇది కూడా దీంట్లోకి వేసేసేయాలి. కొద్దిగా వాటర్ వేసేసి ఈ కారం అంతా దీంట్లోకి వేసేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు కొద్దిగా కలపాలి. అలాగే కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, చూసారు కదా 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు బాగా ఉడికించుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనము ఇది రైస్లోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 1 మంత్ కానీ మనము పెట్టుకోవచ్చండి, నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల కానీ ఉంటుంది. బయట అయితే గిన 1 వీక్ వరకు ఉంచుకోవచ్చు. దానికి బాగా గట్టిపడేంత వరకు ఉడికించుకున్నామంటే 1 వీక్ వరకు మనం బయట కానీ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోయినా పెట్టుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే దీంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి. అలాగే దాంట్లోనే ఉడుకుతాయి అవి. అది రైస్లో పెట్టుకొని తినే కూడా బాగుంటుంది. నేనైతే వేయలేదు. మీకు కావాలంటే మీరు అలాగే డైరెక్ట్గా వేసుకొని దాంట్లోనే ఉడికించుకోవచ్చు. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. దాని జೊತೆకి రోటీకి కానీ బాగుంటుంది. ఒకసారి చేసి తయారు చేసుకొని టేస్ట్ ఎలాగుందనేది మాకు ఈ కామెంట్ రూపంలో తెలపండి. ఏమంటే ఇది గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఉడుకుతూ ఉంది. ఇది గట్టి పడేటప్పుడు కొంచెం కలుపుతూ ఉండండి, లేకపోతే పొంగుతుంది. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంది. ఏమి లేకపోయినా ఇది ఒక్కడే పెట్టుకొని కానీ కలుపుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఇది సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి సీజన్ ఐటమే అనుకోవచ్చు. ఇది చింతకాయ గుజ్జు మా ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టం అండి. ఇది మేము ప్రతి సీజన్కి తయారు చేస్తానండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేద్దామంట. చూసారు కదా ఇది ఉడుకుతా ఉంది. 10 నిమిషాలు ఉడికింది. ఇది ఇట్లా బాగా గట్టికి పడేంత వరకు ఉడికించుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందనేది తయారు చేసుకొని మా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా వీడియోలు మొత్తం కంప్లీట్గా చూడండి, అర్థమవుతుంది. ఇది ఎలా తయారు చేసి సగం సగం చూస్తే అర్థం కాదు. ఇది ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు గట్టిగా అయింది. స్టవ్ ఆఫ్ చేద్దామంట. చూసారు కదండి, చూడండి ఇంత థిక్గా రావాలి. ఇంతే అండి, ఎంత సింపుల్గా చింతకాయ గుజ్జు తయారు చేసుకోవచ్చు.
తయారు చేసుకొని మీరు ఎలాగుందనేది మా కామెంట్ బుక్లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫర్ టుడే.